ఈశ్వరాయ నమః. ఇది 2004 సంవత్సరంలో మన అనిల్ కుమార్ గారు దాన్ని స్థాపించారండి. ఆయన అప్పుడు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ కూడా స్వామివారు కలలో కనిపించి నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆలయాన్ని స్థాపించి భక్తుల యొక్క ఇబ్బందులు తొలగించడానికి నువ్వు సహాయం పడాలి, నీ దోహదపడాలి, నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని స్వామివారు కలలో కనిపించి చెప్పారు స్వామివారికి. అయితే చిన్న మందిరం నిర్మించారు. ఇదంతా కూడా కీకారణ్యం. అవునండి, అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ గా చెట్లు చామలతో నిండి ఉండేది. అసలు మనుషులు రావడానికే చాలా ఇబ్బందిగా ఉండేది. డెవలప్మెంట్ లేదు. ఆ సమయంలో ఈయన గారు వచ్చేసి ఇక్కడ చిన్న మందిరం నిర్మించి దాన్ని మెయింటైన్ చేయడానికి ఎవరో ఒకరిని ఉంచేవారు. వాళ్ళు శ్రద్ధగా చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత చైర్మన్ గారు ఏం చేశారంటే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఇక్కడే ఆయన మొత్తం జీవితాన్ని ఇక్కడ ఆలయానికి అంకితం చేశారు. వారి కుటుంబ సభ్యులు ఎంతో సహకారంతో ఎంతో ఓపికతో ఈ ఆలయానికి అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే భక్తాదులందరూ కూడా వారి వారి కోరికలు వారి వారి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించి అందరూ సంతృప్తి పొందారు. తర్వాత ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు తొలగిపోయి స్వామివారికి అనుగ్రహానికి పాత్రులయ్యారు వాళ్ళందరూ కూడా. ఒకప్పుడు కీకారణ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా ఈ రోజు జనారణ్యంతో ఇలా విలసిల్లుతూ విరాజిల్లుతూ ఉందండి. అది శనేశ్వర భగవాను స్వామి యొక్క అనుగ్రహం. ఎవరికి తెలియని ఈ ప్రాంతం, ఈ ఊరు ఇప్పుడు అందరికి శనేశ్వర భగవాన్ వల్ల అందరికి తెలియడం అయింది. ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మునగనూరు గ్రామం అంటే చాలా మందికి తెలిసేది కాదండి. ఈ రోజు ప్రత్యేక శనేశ్వర ఆలయము అంటే మునగనూరు అనే ఒక పేరు వాళ్ళు స్వామి దయ వల్ల